కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని పౌష్టికాహార మహోత్సవాలు ప్రతి సంవత్సరం అంగన్వాడీ కేంద్రాల వద్ద సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి మహిత ఆదేశాల మేరకు మండలంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ కార్యకర్తల చేత ఆమె పౌష్టికాహారంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రజలకు పౌష్టికాహార విలువను తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నాయని, గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఎదుగుదల కోసం పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో రక్తహీనత, ఐరన్ లోపాలు లేకుండా గర్భిణీ మహిళలు, బాలింతలు, చిన్నారులకు ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు, బాలింతలు అంగన్వాడీలలో దొరికే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని, పుట్టబోయే బిడ్డ, పుట్టిన బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఇతరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరము జరుగుతున్నట్లుగా 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగు ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రతి ఇంటిని, ప్రతి లబ్ధిదారుల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో ఈ పౌష్టికాహారం వల్ల, లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి, మిగతా అన్ని విషయాల గురించి, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి, చిరుధాన్యాలను ఆహారంలో చేసుకోవడం వల్ల భాగంగా కలిగే మంచి గురించి మొదలైన విషయాల గురించి ఇంటింటికి తిరుగుతూ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైకిల్ ర్యాలీలని, పోషణ్ మహలని, పోషణ్ పక్వాడ్లని, పౌష్టికాహార ప్రదర్శనశాలని, ప్రతిదీ ఈ కార్యక్రమము లబ్ధిదారునికి ఇంటింటికి చేర్చడానికి మాత్రమే పరిమితమయ్యి ప్రతి లబ్ధిదారునిలో కూడా అవగాహన కల్పించడం కోసము గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి పౌష్టికాహారాలేమి మరియు బరువు తక్కువగా పిల్లల పుట్టుక జరగడము అనేవి నివారించడానికి, మాతృ శిశు మరణాలను తగ్గించడం కోసము, ఐరన్ డెఫిషియన్సీని కూడా అరికట్టడం కోసము ఈ కార్యక్రమాలని దిగ్విజయవంతంగా ఈ నెల రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కొమరోలు మండలము, కొమరోలు సెక్టార్కి సంబంధించి కొమరోలు 1 కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రేపు రెడ్డిచెర్ల సెక్టార్లోని కార్యకర్తలకి అందరికీ కూడా 24 మందికి కూడా రెడ్డిచెర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇదే కార్యక్రమం కండక్ట్ చేయబడుతుంది. ఈ విషయాలన్నింటినీ స్థానికంగా ఉండే మదర్స్ కానీ, లబ్ధిదారులు కానీ మీటింగ్స్ ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా జరిగి వీటన్నిటిని అవగాహనతో తెలుసుకొని ఈ మంచి ఆహార నియమాలను పాటించాలని ప్రజలందరినీ కోరుతూ థ్యాంక్ యూ.